పిల్లలిద్దరిని నిద్ర పెట్టాలనుకున్నాను. నా భర్త నిద్రపోతాడు, నేను ఇంక ఉరిపోసుకుని చనిపోవాలి రాత్రి అనుకున్నాను. ఇంక గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఇంక నేను ఎప్పుడైతే గట్టి నిర్ణయం మరలా వచ్చి నిండు చూలాలైన ఆ గర్భిణి మీద మరి ఆ పొట్ట మీద తన్నినప్పుడు నా కడుపులో ఉన్న ఆ ఉమ్మ నీరు చితికిపోయింది. ఇంకా డాక్టర్లు అన్నారు మా వల్ల కాదు అన్నారు. ఈ ఒక్క రోజు ఒత్తిడిలోకి కంటి చూపు లేదు, చేతులు పడిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి, నోరు పడిపోయింది, ఏమీ లేదు. ఇంకా బ్రతకదంటే బ్రతకదు. చుట్టుపక్కల వారు వచ్చేవారు, పలకరించేసేవారు, ముఖం మీదే అయ్యో దేవుడి చిత్తం మరి ఏం చేస్తాం అనేవారు. పిల్ల బతకదు, నేను బతకను, తింటాక చేతులు లేవు, నడుతాక కాళ్ళు లేవు, ఎలా పడుకోబెట్టిందన్న అలాగే ఉండేదాన్ని. జస్ట్ తట్టుకోలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, నాకు కళ్ళు సరిపోవట్లేదు. ఆయన ఒక స్వరంతో మాట్లాడుతున్నాడు, గంభీర స్వరంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా కుమార్తె, ఇప్పుడే నీకు టైం కాలేదు, నువ్వు ఎల్లు, ఈ దినం మొదలుకొని నా పేరిట అనేకమైన కార్యాలు నువ్వు చెయ్యి, అనేక మందిని నువ్వు రక్షించు, నేను ఆ కార్యాలు చేయగా నేనే వచ్చి నిన్ను మరలా నా రాజ్యం తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు వెంటనే ఆ దూతలు నన్ను తీసుకొచ్చి కింద దింపేసి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మీ యొక్క ప్రార్థన దేవుని యొక్క కృపను బట్టి అనేక సాక్ష్యాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు వినబోతున్నారు. మరి ఈ సాక్ష్యం ద్వారా మీరు బలపడతారని ఆశిస్తూ, మీరు దీవించబడతారని ఆశిస్తూ మరి మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. మరి తప్పకుండా దీన్ని పూర్తిగా చూడండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కండి. మరి అంత మాత్రమే కాదు, మంచి సాక్ష్యం కలిగిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి, మేము దాన్ని మన ఛానల్లో ప్రసారం చేస్తాము. మా కోసం, ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుని పనిలో మనమందరం కలిసి పని చేద్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుని మనందరం దీవించును గాక. ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును క్రీస్తు వారి నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునిలో పేరు, నా పేరు దయామణి. అయితే ఫస్ట్లో నా పేరు కనకదుర్గ. మా కుటుంబం విగ్రహారాధన కుటుంబముగా. అయితే ఫస్ట్లో మా అమ్మగారు కనకదుర్గమ్మని పూజించేవారు. మరి ఎంకన్నబాబు పూజలు ఇవి చేసుకునేవాళ్ళం మేము. మా అమ్మగారు ఏ బలహీనతను పట్టో ఎలా ఎందుకు వెళ్ళిందో నాకు తెలియదు, కానీ అప్పుడు నేను గుర్తించలేని సమయం. అయితే ఆ బలహీనత తగ్గాలి అని దేవునికి మొక్కుకునటం అయితే నాకు తెలుసు. మరి ఆమెకి 3 రోజులకే ఆ యొక్క గర్భసంచి బలహీనత తగ్గి మరి మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో ఆ దైవజనుల చేత ప్రార్థన చేయించుకుని ప్రార్థనా నూనె పట్టుకొచ్చింది, ప్రార్థనా తైలం పట్టుకొచ్చిన కొన్ని రోజులకి మా అమ్మగారు పొలానికి వెళ్తుంది. ఉదయకాలము నేను స్కూల్కి వెళ్ళాలి, అయితే నేను పొలం వెళ్ళొస్తానమ్మా, నువ్వు ఉండు అని చెప్పి మరి వెళ్ళారు. అయితే మాకింటి దగ్గరలోనే స్కూలుకి టైం అయిపోయింది, బెల్ల కొడుతున్నారు, స్కూల్కి వెళ్ళకపోతే టీచర్ తిడతారేమో అనే భయం. అయితే గంట వింటానే ఉన్నాను, టైం అయిపోతుంది, మా అమ్మగారు రావట్లేదు. అయితే మా అమ్మగారు పొయ్యి మీద రసం పెట్టి వెళ్ళారు, అంటే సారు అంటాం మన ఊరిలో. అయితే పెట్టి వెళ్ళారు. ఇది చూడకపోతే ఏమైనా అల్లరి చేసి పడతాయేమో అని భయం, స్కూల్కి వెళ్ళకపోతే టీచర్ తిడతారేమో అన్న భయం. అయితే మా అమ్మగారు పొలానికి వెళ్ళి రావటలేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే, నాకు వచ్చి కదా తాలింపు వేయటమే కదా అనేసి నేను ఈ యొక్క తాలింపు సరుకులన్నీ రెడీ చేసుకుని మరి ఏ నూనె వేయాలో తెలియక కూర నూనె మానేసి ఈ యొక్క ప్రార్థనా తైలం వేసి నేను తాలింపు పెట్టేశాను. ఎప్పుడైతే ఈ తాలింపు పెట్టానో అది ఆ తాలింపులో దేవుని రక్తంలాగా నాకు కనబడింది. అంటే దేవుని రక్తం అని నాకు తెలీదు, చిన్న ప్రాయము, ఒక రక్తంలాగా కనపడింది, ఒళ్ళంతా జలరించింది. అయితే నేను మా అమ్మగారితో చెప్దాం అనుకున్నాను, స్కూల్కి వెళ్ళిపోయాను. కానీ ఆ స్కూల్లో చెప్పింది ఏది నాకు బుర్రకి ఎక్కలేదు. కానీ ఇంటికి వచ్చాను, మా అమ్మగారితో చెప్దామంటే తైలం ఇలా చేసావా అని అంటారేమో అనేసి నేను చెప్పలేదు. 3 రోజుల తర్వాత నేను మర్చిపోయిన విషయం. 3 రోజుల తర్వాత
నా కడుపులో ఒక భయంకరమైన నొప్పి రావటం మొదలుపెట్టింది. ఆ నొప్పి ఏమిటంటే ఎలా వచ్చేది అంటే, ఇప్పుడు మరుగుతూ ఉన్న నూనెలో కొంచెం నీళ్లు చిలకరిస్తే ఎలాగ చిటపటలాడుతుందో అలా నా కడుపులో చిటపటలాడేది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లారు. కానీ డాక్టర్లు అన్నారు, ఇదే నొప్పో తెలీదు మేము స్టేట్మెంట్ చేయటానికి, ఇదే బలహీనతో తెలీదు మేము వైద్యం చేయటానికి అని చెప్పినప్పుడు మరి 3 రోజులకి మందులు రాసి ఇచ్చారు, ఇంటికి తీసుకొచ్చేసారు. కానీ నా నొప్పి తగ్గలేదు, నా బాధ తగ్గలేదు. ఒక మంచినీళ్ళు పట్టించినా అలాగే కడుపులో బగ్గుమంటుంది, మంట వచ్చినట్టుగాని. మరి ఏమన్నా ఆహారం పెట్టినా బగ్గుమంటుంది. ఈ బాధ భరించలేక నోట్లో ఇంకేమీ మింగకుండా అలాగే ఉండిపోయాను 3 రోజులు కూడా. అయితే బాధ తట్టుకోలేకపోతున్నాను. 3వ రోజుని మరి ఒక సహోదరి కూర చేత ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరలో మరి ఏం కూర అని అడిగినప్పుడు, కూర చేయటానికి నూనె లేదు అని చెప్పినప్పుడు, కూరాయిలు లేదని చెప్పినప్పుడు మరి ఆమె అన్నది, ఎప్పుడైతే ఈ మాట అన్నదో నాకు వెంటనే గుర్తుకొచ్చింది, అయ్యో నేను తైలం వేసేసి తాలింపు పెట్టాను కదా, ప్రార్థన నూనె వల్ల నాకు ఇలా అవుతుంది కోమాలో అనుకుని నేను ఏడుస్తూ మా గదిలోకి వెళ్ళిపోయాను. గదిలో ఉండి ప్రార్థిస్తున్నాను. ఏమని ప్రార్థిస్తున్నాను అని అంటే, ప్రభువా అందరూ పాపను 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 అంటున్నారు ప్రభువా, ముసలోళ్ళు కూడా పాపను అంటున్నారు, కానీ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు తండ్రి. వాళ్ళు ముసలోళ్ళు అయినా పాపని అని చెప్తున్నారు నీ దగ్గర, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. కానీ నేను నిజంగా చిన్న పాపని యేసయ్యా, నాకు తెలియక నీ ప్రార్థనను మరగబెట్టాను, కానీ నన్ను క్షమించవా, నేను ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థనలో భావం ఏంటనగా దేవుని బిడ్డలారా, ఆ వయసులో నాకు పాపకి తేడా తెలియని వయసు. ఒక చిన్న మందిరం ఉండేది. ఆ మందిరంలో కూర్చొని మరి మోకరించి చేతులెత్తి మరి పెద్దవారు, ముసలమ్మలైన వారు వీరందరూ కూర్చొని ప్రార్థన చేసేవారు. నేను పాపనయ్యా, నేను పాపనయ్యా, నేను పాపనయ్యా అని. నేను నవ్వుకునేదాన్ని వాళ్ళని చూసి, నేను ఎగతాళి చేసేదాన్ని వాళ్ళని చూసి. ఇలా చూడు సిగ్గులేదు వీళ్ళకి, నేను పాపను అంటున్నారు, చిన్న పాపలు అంటే ఇలా అని నేను ఎగతాళి చేసేదాన్ని. కానీ అందుకే వచ్చిందా తండ్రి ఈ నొప్పి అని నేను దేవుడి దగ్గర ఏడవటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే నేను చిన్న పాపిని యేసయ్యా నన్ను క్షమించు అని ఏడవటం మొదలుపెట్టాను, నా తల్లిగారు విని, ఏంటమ్మా నొప్పి ఎక్కువైపోయింది, హాస్పిటల్కి తీసుకెళ్ళమా అన్నప్పుడు, నాకు నొప్పి ఎక్కువ అవ్వలేదు కానీ నేను ఇలాగ యేసయ్య రక్తాన్ని నేను మరగబెట్టాను, అందుకే నా కడుపులో ఇలా జరుగుతుంది, నేను ప్రార్థనా తైలం మరగబెట్టాను అని మరి మా తల్లిగారికి చెప్పగానే, మా తల్లిగారు తండ్రి గారు కూడా అప్పుడప్పుడే రక్షింపబడ్డ వ్యక్తులు. అయితే మాకు చిన్నప్పుడు బాగా గుర్తు ఎలా అంటే, మా తల్లిగారు పూజ చేయటానికి బియ్యం దగ్గరేసి ముక్కెరగని గింజేయరమని అక్షంతలు వేసుకునేది ఆవిడ. అవి గుర్తున్నమాట నాకు. అప్పుడప్పుడే రక్షింపబడ్డాం కాబట్టి తెలియదు కాబట్టి, అప్పుడు మా ఊరిలో ఉన్న సంఘంలో ఉన్న ఓ సంఘ పెద్ద గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కూతురు ఇలాగా ప్రార్థనా నూనె మరగబెట్టిందంట, అందుకే ఈ కడుపులో నొప్పి వచ్చేస్తుందంట, నా కూతురికి ప్రార్థన చేయండి అయ్యా తగ్గుతుంది అని చెప్పినప్పుడు మరి ఆ యొక్క సంఘ పెద్దగారు మరి అన్నారు, నా దేవుడు మన దేవుడు రక్షించే దేవుడు కానీ శిక్షించే దేవుడు కాదు, క్షమించే దేవుడు కానీ మనల్ని బాధ పెట్టే దేవుడు కాదు. నడు మీ ఇంటికి మేము వస్తాం, మీ పాపకు ప్రార్థన చేస్తాం, దేవుడు స్వస్థపరుస్తారు అని మరి చెప్పినప్పటికీ, అప్పటికి ఇంకా మా అమ్మగారు రక్షణ పొందలేదు, మా నాన్నగారు రక్షణ పొందలేదు, నేను కూడా రక్షణ ఏంటో తెలియదు. అప్పటికి నాకు 11 సంవత్సరాల వయసు నాది. అయితే మరి సంఘం అందరూ వచ్చి కూర్చుని మరి నెత్తి మీద చేతులుంచి, ప్రభువా ఈ బిడ్డను ముట్టు, ఈ బిడ్డను స్వస్థపరచు, ఈ బిడ్డలోకి నువ్వు రా, ఈ బిడ్డను నువ్వు తాకు, నీ సాక్షిగా వాడుకో, మరి నీ సేవకురాలిగా నువ్వు నిలవబెట్టుకో, బ్రతికించయ్యా అని మరి వీరందరూ గొడుగులాగా మరి నా నెత్తి మీద చేతులేసి ప్రార్థిస్తూ ఉండగా, వీరెప్పుడైతే ప్రార్థిస్తున్నారో బిగ్గరగా అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ నాకు ప్రార్థించడం చేత కాదు, వారి చేతుల కింద నేను ఇలాగా అణిగిపోతూ ఉన్నాను, కడుపులో నొప్పి పైన చేతులు. అయితే నేను ఆ ప్రార్థనలో ఏకభవించి ఉన్నాను. వీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేయగా నాకు కనుమరుగైపోయింది, ఇంకా తెలియలేదు. తెలియనప్పుడు మరి ఆకాశము నుండి
ఒక తేజస్, ఒక ఎలుగు. ఇప్పటికీ నేను ఆ యొక్క క్రాంతి నేను చూడలేదన్నమాట. ఒకవేళ చనిపోతే పరలోకంలోనే మరలా చూడాలేమో, కానీ ఏ తేజస్సు కూడా నేను అంతలా చూడలేదు. కానీ అంత గొప్ప వెలుగు నా మీదకి దిగి వచ్చి నన్ను ఎప్పుడైతే అలా తాకిందో వెంటనే నాకున్న నొప్పి తగ్గిపోయింది, నాకున్న బాధ తగ్గిపోయింది, వెంటనే స్వస్థత కలిగింది. ఆ వయసులో నాకు అసలు ప్రభువా అంటము తెలియని నేను అన్య భాషలు మాట్లాడానంట, భాషల్లో ప్రార్థన చేశానంట. దేవుడు నన్ను రక్షించుకున్నది మరి ఫస్టుకుండా తన పరిశుద్ధాత్మ ద్వారానే రక్షించుకున్నాడు. నీటి బాప్తిస్మం అయితే కాదు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మతో నన్ను దేవుడు రక్షించుకున్నారు. దేవుడి బిడ్డలారా, మరి ఎప్పుడైతే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క కాంతిను నేను చూశానో, ఇంకా స్కూల్కి వెళ్ళేదాన్ని, టీచర్ ఏదన్నా చెప్పేవారు, అయితే నాకు అదేది బుర్రకెక్కేది కాదు. ఎలాగైతే దేవుని ఆత్మ నన్ను తాకింది, ఎలా అయితే దేవుడు నన్ను దర్శించాడు, ఎలా అయితే దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఏ రకముగా అయితే నేను మరి ఆ భాషల్లో మాట్లాడానో, మరి నాకు అదే జ్ఞాపకం వచ్చేస్తుంది. పడుకున్నా, కూర్చున్నా, చదువుతున్నా, నడుస్తున్నా ఇంకిదే జ్ఞానంతో ఉండిపోయేదాన్ని. నేనైతే ఇంకా మర్చిపోలేని పరిస్థితి అన్నమాట. కనీసం కొంచెం మంచినీళ్ళు తాగుతున్నా కూడా ఆ యొక్క దేవుని తాకిడే నాకు గుర్తొచ్చేది. అలా నేను జీవిస్తూ ఉన్నాను. కొన్నాళ్ళకి మరి జీవిస్తూ ఉన్నాను, కానీ మందిరానికి వెళ్ళటం ఏంటో, కూర్చోటం ఏంటో, వచ్చేయటం ఏంటో, ప్రార్థించడం తెలీదు, ఏమీ తెలీదు. కానీ బీభత్సంగా సినిమా పాటలు పాడేదాన్ని. నేను పాటలు అంటే చాలా ఇష్టం, పాడేదాన్ని, పాడుతూ ఉన్నాను. అయితే మా ఇంటి దగ్గర ఒక తల్లిగారు ఉన్నారు, ఆవిడ పేరు దయమ్మ గారు. మరి వారు ఒక దైవజనుని తీసుకుని వచ్చారు వారు ప్రార్థన చేయించుకోవడానికి. మరి వస్తే ఆ దైవజనులు అలాగే వింటున్నారంట. నేను ఆ సినిమా పాటలు పాడి తిరుగుతూ ఉంటేని ఆయన ప్రార్థిస్తున్నారంట, ప్రభువు మాట్లాడుతున్నారంట. ఇదిగో నా కుమార్తెని నేను వాడుకోబోతున్నాను, నా కుమార్తెని నేను పట్టుకోబోతున్నాను, జీవితంలో ఎన్నో కష్టాలు, శ్రమలు అనుభవించుకుంటూ నా స్వార్థ ప్రకటిస్తుంది, నువ్వు పిలు అని అంటున్నారంట. అయితే మరి నేను అక్కడ ఉన్న మరి బిడ్డలందరూ వెళ్ళి ప్రార్థన చేయించుకుంటుంటే నేను వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. బ్రదర్ ఎస్ఎస్ బాబు గారు మరి ఆ రోజు నా మీద చేతులుంచి ప్రార్థన చేసి, అమ్మ దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, నువ్వు పిచ్చిదానిలో సినిమా పాటలు పాడుతున్నావేంటి, నువ్వు సినిమా పాటలు కాదు దేవుని పాటలు రాయాలి, పాడాలి, దేవుని కొరకు జీవించాలి, నువ్వు గొప్ప సాక్షి అవుతావంట, నిన్ను దేవుడు వాడుకుంటాడంట అని మరి నేను చెప్పినప్పుడు నేను మరి ఆ యొక్క మరి ఎస్ఎస్ బాబు అన్నయ్య గారు ఆ మాటలు విని నేను వెంటనే ప్రభువుని అంగీకరించాను. ఆ రోజు నుంచి సినిమా పాటలు కానీ, సీరియల్ కానీ, మరి ఎక్కడన్నా ఏదన్నా సినిమా అవుతుంటే అందరికంటే ముందెళ్ళిపోయి కూర్చునేదాన్ని. నేను మరి ఇంకా వదిలిపెట్టేశాను. అయితే నేను అలాగే ఉంటున్నాను. మరి కొన్ని దినముల తర్వాత మరలా దైవజనులతో దేవుడు మాట్లాడారంట, ఇదిగో నువ్వు వెళ్ళు, నా కుమార్తెకి బైబిల్ ఇయ్యి, ఈ బైబిల్ పట్టుకుని ఆమె బ్రతుకుతుంది అని చెప్పినప్పుడు, ఆ రోజుల్లో బైబిల్ ఖరీదు 40 రూపాయలు. 40 రూపాయలు అంటే 40,000తో లెక్క అలా ఉండేదేమో. బైబిల్ కూడా ఎవరి దగ్గర ఉండి కాదు, అక్కడక్కడ ఎవరెవరి దగ్గర ఉండి. అయితే ఆ బైబిల్ తెచ్చి నా చేతికిచ్చి, ఇదిగో నేను ప్రార్థన చేయగా దేవుడు మరి నాకు బయలుపరిచారు, నువ్వు అనేక మందికి స్వస్థత కలిగే ప్రార్థన చేస్తావంట, అనేక దెయ్యాలు నెలగొట్టే ప్రార్థన చేస్తావంట, అనేక మంది నిన్ను బట్టి రక్షింపబడతారంట, నువ్వు దేవుని ప్రణాళికలో వాడబడతావంట, నువ్వే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన జరుగుతుంది అని మరి నన్ను ప్రవశించి, అయితే నా కుడి చేయి తీసుకుని మరి అన్నయ్య నెత్తి మీద పెట్టుకొని, ఈరోజు మొదలుపెట్టి నువ్వు ప్రతి విషయము కొరకు ప్రార్థన చేయి, నీ ప్రార్థన దేవుడు వింటాడో అని చెప్పి, ఇలా అయితే నువ్వు చేయవు కానీ ఈ రోజు నుండి నీ పేరు దయామణి అని పిలిచినప్పుడల్లా నేను చెప్పిన మాటే నీకు గుర్తుకొస్తుంది, ప్రభు సన్నిధిలో అందరి కొరకు నువ్వు మొర్ర పెడతావు అని చెప్పి మరి నా పేరు దయామణిగా మార్చారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రభు పిలిచిన పిలుపు, మరి అన్నయ్య గారు పెట్టిన మరి ఆ యొక్క పేరు, మరి నా పేరు దయామణిగా ప్రకటించబడింది, వాడబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, మరి నేను ఆ దినం మొదలు పెట్టుకుని ఆ బైబిల్ చేతితో పట్టుకుని నేను మందిరానికి వెళ్ళేదాన్ని.
మందిరానికి వెళితే మందిరములో నన్ను మరి బైబిల్ పట్టుకుని వెళ్తుంటే చాలామంది నన్ను ఎగతాళి చేసేవారు. నీకెందుకు బైబిలు, నువ్వేం చదువుతున్నావు, నీకేం చదవచ్చు అన్నట్టు ఎగతాళి చేసేవారు. నేను ఒక రోజున ప్రభు సన్నిధిలో మొర్రపెట్టాను. ప్రభువా, నీకెందుకు బైబిల్ అంటున్నారయ్యా, బైబిల్ అంటే నాకు చాలా ఇష్టము కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టము కదా ప్రభువా, నేను ఈ బైబిల్ ఎలా వదిలిపెట్టాను, ఈ బైబిల్ ఎవరికో ఎలా ఇచ్చేయగలుగుతాను, కాబట్టి ఈ బైబిల్ ఎలా చదవాలో నువ్వు నాకు జ్ఞానం దయచేవా తండ్రి అని నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరప్పుడు గుడ్ ఫ్రైడే ఈస్టర్ వచ్చింది. ఆ 3 రోజులు అందరూ ప్రార్థన చేస్తుంటే నేను కూడా మరి మా దైవదస్తుల మాటలు, మా సంఘం మాటలు ఇవన్నీ మరి నెవరు వేసుకుంటూ నేను కూడా వారితో పాటు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టానో మరి ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించి మరి ఎవరో తలుపు కొట్టినట్టు అనిపించింది. బయటికి వెళ్ళాను, ఎవరో లేరు. మళ్ళా పడుకున్నాను, తలుపు కొట్టినట్టు అనిపించింది. మళ్ళా అలా అనుకొచ్చాను. 3వసారి అలాగ అనిపించింది. కానీ నేను అనుకున్నాను, ఏ దెయ్యాలో ఏంటో కొడుతున్నాయి అనుకున్నాను. సప్పిడి భయపడ్డాను. కానీ భయపడి నేను భయంతో ప్రార్థన చేసుకుని పడుకున్నాను. కానీ ఆ రాత్రి దేవుడు ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఏమిటంటే, ఇదిగో నా కుమార్తె, నీవు 40 దినాలు ఉపవాసం ఉండి ఈ బైబిల్ చదవటం మొదలుపెట్టు అన్నారు. నేను ఆ రోజుల్లో ఉపవాసం సమర్పించుకున్నాను. ఎప్పుడంటే అందరూ 40 దినాలు దేవుని శ్రమ దినాల్లో చేతారో, నేనైతే ఈస్టర్ అయిపోయిన తర్వాత 40 దినాలు చేయమని దేవుడు ప్రకటించారు. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 40 దినాలు కానీ, 50 దినాలు కానీ, 21 దినము కానీ, మరి 3 రోజులు కానీ, 7 రోజులు కానీ ఇలా ఉపవాసం చేతూనే ప్రభుకు ప్రార్థిస్తూనే ఉంటున్నాను. మరి ఇంకా అలాగా మరి దేవుని సన్నిధిలో నేను ఎదుగుతూ ఉన్నాను. 13 సంవత్సరాల వయసుకు వస్తూ ఉన్నాను. మరి నాకు ఒక ప్రార్థన వినబడింది నా పక్కని. తండ్రి, నువ్వు నాతో ముఖాముఖిగా మాట్లాడని ఒక సహోదరి ప్రార్థించడం నేను విన్నాను. మరి బ్రదర్ కూడా దేవుడు నీతో మాట్లాడతాడు అన్నారు. అయితే నేను ప్రార్థనలో కూర్చున్నాను. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడే దేవుడు అంట, నువ్వు సూటిగా మాట్లాడతావంట, నువ్వు సూటిగా నాతో మాట్లాడయ్యా, సూటిగా మాట్లాడు అని నేను ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఆ రాత్రి ప్రార్థన చేశాను. ఇంచుమించు 1 గంట రాత్రి అవుతుంది. అయితే దేవుడు నన్ను దర్శిస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద ఉరుములు వస్తూ ఉన్నాయి. మరి ఆ ఉరుములకి ఆకాశం దద్దరేలుతూ ఉంది. కిందేమో భూకంపం జరుగుతూ ఉంది. భూమో వణికిపోతూ ఉంది. ఒక పెను తుఫాను, అలాగా ఆ తుఫానికి ఎగిరిపోతూ ఉన్నాం. ఇలా దేవుడు దర్శనం చూపిస్తున్నారు. నేను అల్లాడిపోతున్నాను. పక్కనున్న మా అమ్మగారిని లేపటకు కూడా నాకు తెలియట్లేదు. ఇంకా ఆ దర్శనంలో ఉండిపోయాను కానీ లేపడం తెలియట్లేదు నాకు. అప్పుడు ఆకాశపు తూములు అలా తెరుచుకుని మరి ఆ ఉరుము బళ్ళుమని ఉరుమునప్పుడు ఆ ఉరుముకి ఆకాశం 2 పాయల కింద తెరుచుకుని మరి ఆ యొక్క ద్వారములో నుండి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఇదిగో నేను అబ్రహాము దేవుడను. అబ్రహాము నా మాట వినినట్లు నీవు నా మాట విన్నావు. నేను యోబు దేవుడును. యోబు సాతానుని జయించినట్లు నువ్వు జయిస్తావు. నేను యాకోబు దేవుడును. యాకోబుని క్షమించినట్లు నేను నిన్ను క్షమిస్తాను అని ఇలా మాటలు ఒక స్వరం నాకు వినబడుతూ ఉంటే ఆ స్వరాన్ని నేను చక్కగా వింటున్నాను. ఈలోగా ఒక భయంకరమైన పెద్ద గేదె నన్ను తమురుకుంటూ వస్తుంది. నాకు ఎదురుగా వస్తూ ఉన్నప్పుడు ఆ స్వరములో నుండే ఒక వ్యక్తి ఒక కర్ర, ఇంత కర్ర నా చేతికిచ్చారు. ఇదిగో ఇది ఇచ్చుకుని దాన్ని కొట్టు, అది పారిపోతుంది అన్నారు. మరి ఎప్పుడైతే అన్నారో నేను ధైర్యం చేసుకుని ఆ కర్ర ఇచ్చుకుని దాన్ని కొడుతూ ఉన్నాను. కొమ్ముల మీద కొట్టగా అది పారిపోయింది. అప్పుడు అన్నారు, ఇదిగో ఇది మొదలుకొని మరణము నిన్ను ఎంటాడుతూనే ఉంటుంది. ఒక పక్క మరణాన్ని జయిస్తావు, ఓ పక్క యోబు వలె సాతానుని జయిస్తావు, ఒక పక్క నిన్ను నేను యాకోబుని క్షమించినట్లు క్షమిస్తాను అన్నారు. నిజంగా దేవుడు ఆ మాట నాతో మాట్లాడటానికి నేను అర్హురాలును కాదు. ఆ మాటకి ఆ వయసులో నాకు ఏమీ తెలీదు.
అంటే మాట విన్నావు కదా, దేవుడు మాట్లాడాడు కదా, ఎంతో సంతోషం, ఎంతో ఆనందమే. కానీ ఆ మాటలో శ్రమ ఎంత ఉందో, ఆ మాటలో బాధ ఎంత ఉందో, ఆ మాటలో దుఃఖం ఎంత ఉందో అది అనుభవిస్తున్నప్పుడు అప్పుడు నేను కన్నీళ్ళు కార్చుకునేదాన్ని. ప్రభువా, నీ మాట అంటే ఇంత అగ్నిపుటములాగా ఉంటుందా? నీ మాట విన్న బిడ్డలు ఇలాగ ఇరగగొట్టబడాలా, పెళ్ళగించబడాలా ప్రభువా అనుకునేదాన్ని నేను. అబ్రహాములాగా నా మాట విన్నావు అన్నారు. నేను అసలు అబ్రహాము అని నా నోటితో పలుకుటకు కూడా యోగ్యత లేనిదాన్ని. యోబు గారిలా సాతాను జయిస్తావు అన్నారు. యోబు గారు యథార్థముగా నీతిగా బ్రతికారు. ఆయన శ్రమల్లో మరి దేవుడిని నిందించకుండా, దేవుని మీద తిరుగుబాటు లేకుండా మరి శత్రువుని జయించుకున్నారు. నాకు అటువంటి అర్హత లేదు. మరి ఎందుకు ఆ పిలుపునిచ్చాడో దేవుడు నాకు తెలియదు. కానీ ఇంకా యాకోబు మోసగాడు అంటారా? అదైతే ఖచ్చితంగా దేవుని సమయాన్ని మోసగిస్తున్నాను, దేవుని దశంభాగాలు మోసగిస్తున్నాను, దేవుడి ప్రార్థన మోసగిస్తున్నాను, అదైతే సాధ్యమే. కానీ దేవుడు ఇలాగ ఎప్పుడైతే మాట్లాడారో, ఏ మాట అయితే నన్ను యోబు గారి వల్ల సాతాను జయిస్తావు అన్నారో అదే మాట దేవుడు మాట్లాడిన 5వ రోజు నాడికే నాకు స్టార్ట్ అయిపోయింది. భయంకరమైన శోధన రావటం మొదలుపెట్టింది. భయంకరమైన దుఃఖము మొదలుపెట్టింది. యవనస్తురాలిని. అప్పటికింకా నాకేమీ తెలీదు. లోకమేమో నిందించే లోకమే, లోకం ప్రేమించే లోకం కాదు. ఏ నింద వస్తుందో మీద పడదామనే లోకం. ఆ వయసులో దేవుడు నాతో మాట్లాడి నన్ను ఎన్నుకున్నారు. అయితే నేను అలా ఆ యొక్క దేవుడు మాటను పట్టుకుని, దేవుడు చూపించింది చూతూ నేను బ్రతుకుతూ ఉన్నాను. ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన స్మరించుకుంటూ నేను బ్రతుకుతూ ఉన్నాను. మరి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నాను. మరి కొన్నాళ్ళ తర్వాత అలా జరుగుతూ ఉండగానే నాకు ఒక టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆ టైఫాయిడ్ జ్వరం నాకు తెలియకపోవటం వల్ల అది ముదిరిపోయింది. నాకు బాగానే ముదిరిపోయి ఆ రాత్రి సరిగ్గా మరి చాలా రాత్రి అయిపోతుంది. నా యొక్క శరీరంలో ప్రతి నరము కూడా పైకి లాగేస్తూ ఉంది. ఈ మెల్ల నరాలు, కొళ్ళు నరాలు, ఎముకలు లాగుతుంటే భయంకరమైన వేదన. కనీసం గొంతారిగిపోతుంది. పక్కనున్న వారిని కొంచెం మంచినీళ్ళు ఇమ్మంటే కూడా మాట రావట్లేదు. గొంతారిగిపోతుంది, ప్రాణం పోతుంది. నా తల్లిని లేపుకోవడకలేదు, ఎవరికి చెప్పుకోవడకలేదు. ప్రాణం పోయే పరిస్థితి నాకు వచ్చేసింది దేవుని బిడ్డలారా. అయితే దేవుడు మరలా ఒక దర్శనము నాకు చూపిస్తూ ఉన్నారు. 2 దూతలు వచ్చి అటువైపు ఇటువైపు కమ్ముకుని ఉన్నాయి. ఈ 2 దూతలు 2 చేతులతో మరి ఈ 2 రెక్కలు పట్టుకుని ఒక సుడిగాలి వచ్చి ఇటువైపు గెంటింది, మరలా ఇటువైపు గెంటింది, మళ్ళీ ఇటువైపు గెంటి ఇలా నన్ను తీసుకెళ్తూ ఉన్నది. ఈ పక్కన ఈ యొక్క వెత్తి రెక్కలు కలిగిన వెత్తి పట్టుకున్నారు, ఈ ఒక్క రెక్కలు కలిగిన వెత్తి పట్టుకున్నారు. వారి ముఖాలు అయితే మనుషులే, అయితే వారికి రెక్కలు ఉన్నాయి. పట్టుకుని తెల్లగా ఉన్నారన్నమాట, తెల్లటి రెక్కలు కప్పుకుని ఉన్నారన్నమాట, పావురు వలె. అయితే వారు నన్ను చేతులతో ఎత్తుకెళుతూ ఉన్నారు. ఆ ఎత్తుకెళుతూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం వస్తుంది. ఈ అందరినీ విడిచి వెళ్ళిపోతున్నాను, దుఃఖం వస్తుంది. మరి కిందుండి నా తల్లి చిన్నమ్మ ఏడుస్తుంటే, మీరు కూడా ప్రభు కొరకు నమ్మకంగా విశ్వాసముగా జీవించండి, అత్తమానం ప్రార్థన చేసుకుంటూ ఉండండి, మీరు కూడా నాలాగే ఎత్తబడతారు అని వారితో చక్కటి పాట పాడుతూ కూడా నేను ఆ యొక్క పైకి తీసుకుపోతూ ఉన్నాయి. పైకంటూ వెళ్ళాను. వెళ్ళేటప్పటికి ఇంక నేను కిందకి చూడలేకపోతున్నాను, పైకి చూడలేకపోతున్నాను. అయితే ఒక తేజస్సులోనికి నన్ను తీసుకెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క దేవుని అంగి ఏమిటో నేను చెప్పలేను. కానీ ఒక అంచులు కనబడుతున్నాయి, వస్త్రం అంచులు, పాదాలు ఈ యొక్క గోర్ల వరకు కనబడుతున్నాయి. అంతే. ఆ అంచుల్లోంచి నేను అలా చూస్తూ ఉండగా తేజస్ తట్టుకోలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను, నాకు కళ్ళు సరిపోవట్లేదు. ఆయన ఒక స్వరంతో మాట్లాడుతున్నాడు, గంభీర స్వరంతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా కుమార్తె, ఇప్పుడే నీకు టైం కాలేదు, నువ్వు ఎల్లు, ఈ దినం మొదలుకొని నా పేరిట అనేకమైన కార్యాలు నువ్వు చెయ్యి, అనేక మందిని నువ్వు రక్షించు. నేను ఆ కార్యాలు చేయగా నేనే వచ్చి
నిన్ను మరలా నా రాజ్యం తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు వెంటనే ఆ దూతలు నన్ను తీసుకొచ్చి కింద దింపేసి, దేవుని బిడ్డలారా, నాకు అప్పటికి నా ప్రాణం నాలోకి వచ్చింది, మాట లేదు, నాకు మరలా కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు నేను భయంకరంగా ఏడ్చాను. ఎందుకు ఏడ్చానంటే నాకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు మరణమన్న భయమే లేదు, మరణమన్న దిగులే ఉండదు. నాకు దేనికి భయపడను, ఎందుకంటే నా ప్రభు నన్ను తీసుకెళ్ళటానికి ఆయనే వస్తారు. నేను అనుకుంటాను ఆయన రాకడ వరకు నమ్మకముగా ప్రభు కొరకు జీవించాలనే ఆలోచన నాది. ఏదో ఒక రోజు ప్రభు మరలా వస్తారు, నన్ను తీసుకెళ్తారు, నేను ఎత్తబడతాను. ఆ రోజు నుంచి మరణం అన్న భయం, మరణ భయం నాకు పోయింది. కానీ మరణం నన్ను వెంటాడుతూనే ఉంది, మరణం నన్ను శోధింతూనే ఉంది, మరణం నన్ను వేధిస్తూనే ఉంది. అయితే ఈ మరణంతో పోరాటం, ఈ సాతాను జయించడం, ఈ వ్యాధుల్ని వెళ్ళగొట్టుకోవడం, ఇంక ఇదే పని నేను ఆ రోజు నుంచి కూడా ఇంకా ప్రభులో బహుబలంగా ఎదగటం మొదలుపెట్టాను. ఇంకా వాక్యం చదువుతున్నా, ఇంకా ప్రార్థన చేస్తున్నా, ఇంకా దర్శనాలు చూస్తున్నా, ఇంకా ప్రభు పిలుపుని వింటున్నాను. నేను చాలా ఉద్యోగంలోకి నడుచుకున్నా. నా యవ్వన ప్రాయంలో ప్రభువే వచ్చి సూటిగా మాట్లాడి ఒక్కసారి మోకరించగానే ప్రభు ఎదుట నిలబడి, అదిగో అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతుంది, సూటుగా డైరెక్ట్గా మాట్లాడుచున్న దేవుని కదిలించే ప్రార్థన నాలోకి వచ్చింది. ఆ టైంలో ఇంకా నాకు వివాహ సమయము, మా తల్లిదండ్రులు ఇంకా వివాహ గడియలు వచ్చేసి మొదలు పెట్టేశారు, వివాహానికి సిద్ధపాటు చేసేస్తారు. అయితే మరి వివాహం కూడా జరుగుతూ ఉంది. ఈ రోజుని పెళ్లి కుమార్తెను చేస్తారు, రేపు రాత్రి రేపు ఉదయం పెళ్ళి. అయితే మరి ఈరోజే నా భర్త ఫోన్ చేసి, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నేను ఇంకో మరి వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నా పెళ్ళి ఇష్టం లేదు, ఆపేయండి అన్నారు. అన్నప్పుడు మరి మా పెద్దలందరూ వెళ్ళి, అదేంటి రేపు పెళ్లి పెట్టుకుని ఇయ్యాల మానేమంటున్నావు, ముందే చెప్పకపోయావా అన్నప్పుడు మరి ఆ వ్యక్తిని వెతికినప్పుడు మరి ఆ వ్యక్తి దొరకలేదంట. దొరకకపోతే మరి చెప్పేసి వచ్చారు, ఆ రాత్రి అంతా ఒక గుర్రం అంట, తెల్లట గుర్రం. నేను చూసిందే కాదు కానీ నా భర్త కూడా దేవుని దూతను చూశాడు. కానీ దేవుని దూతను చూసిన ఆ జ్ఞాపకాలు ఆ వ్యక్తి హృదయంలో నిలవబెట్టుకోలేకపోయాడు. దేవునికి విధేయుడిగా బతకలేకపోయాడు, లోకంలో కలిసిపోయాడు. అయితే మరి ఆ గుర్రం తెల్లవార్లు రెక్కలేసుకుని అతను పొడుతూనే ఉందంట. తెల్లవారేసరికి వచ్చి వివాహానికి ఒప్పుకున్నాడు, కానీ వివాహం అంటే ఇష్టం లేదు. మరలా కూర్చోబెట్టారు, వాక్యాలు చదువుతున్నారు దైవజనులు. అయితే మరి వాక్యాలు చదువుకుంటా మళ్ళీ ఆ వ్యక్తి లేరు. ఎక్కడికి వెళ్ళారంటే మిషన్ దగ్గరికి వెళ్ళారని ఒకళ్ళు అంటున్నారు, మరి బాత్రూమ్కి వెళ్ళారని ఒకళ్ళు అంటున్నారు, మరి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళారని ఒకరు అంటున్నారు. ఈ వ్యక్తి చూస్తే లేరు. వివాహం ఏమో టైం అయిపోయింది. మరలా ఎక్కడ నెతుక్కొచ్చారో తీసుకొచ్చారు, ఆ వివాహం జరిపించారు. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మరి పెళ్లి రేపు అనిపించుకునే పారిపోయిన వ్యక్తి, పెళ్లి బిడ్డల మీద నుంచే పారిపోయిన వ్యక్తి మరి నన్ను చక్కగా చూసుకున్నారు అని మీరు అనుకుంటున్నారా? లేక ప్రేమగా చూసుకున్నారని మీరు అనుకుంటున్నారా? కానీ భయంకరమైన పరీక్ష అప్పుడు మొదలైంది నా జీవితంలో. కష్టాలు ఏమిటి అనేది అప్పుడు మొదలైంది నా జీవితంలో. మరి నా భర్త ఎంతో అనుమానించేవారు, వేధించేవారు, చాలా నరకహింస పెట్టేవారు. అలా ఉంటుండగా నాకొద్దు బాబోయ్, ఈ కాపురం నాకొద్దు అని నా పుట్టింటికి వచ్చేతే మరలా పెద్దలైన వారు, చిన్నలైన వారు, అమ్మా ఇది మస్సు కాదు తుడిసి వేసుకోవడానికి, ఇది 100 ఏళ్ళు బంధం, దేవుడు పెట్టిన గీత ఇది, నువ్వు వెళ్ళాలి, మరలా కాపురం చేయాలి, ఎల్లు అని మరలా పంపేవారు. మరలా తన హింసలు పెట్టి మరలా తీసుకొచ్చి అప్పచెప్పేసేవారు. ఎప్పుడూ నాకు నేనుగా ఎప్పుడు పారిపోయి వచ్చింది లేదు, నాకు నేనుగా భయపడి వచ్చింది లేదు. మరలా తీసుకొచ్చి ఇక్కడ దింపేసేవారు. అలా మరి నా పెద్ద కుమార్తె కడుపులో పడింది. కానీ 4వ నెల వచ్చేటప్పటికే భయంకరమైన బలహీనత, ఒక సూదికనే వ్యాధి నన్ను వ్యాపించింది. అప్పుడు తెలియక మరి ఈ నెలలు నిండే కొలదు తెలియక చాలా బలహీనురాలని అయిపోయాను. 3 రోజులు కష్టపడగా నా కుమార్తె నేను కూడా బ్రతకమన్నారు. ఆ కుమార్తె పుట్టిందే కానీ నాకు
21 రోజు ఒత్తుల్లోకి కంటి చూపు లేదు, చేతులు పడిపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి, నోరు పడిపోయింది, ఏమీ లేదు. ఇంకా బ్రతకదంటే బ్రతకదు. చుట్టుపక్కల వారు వచ్చేవారు, పలకరించేసేవారు, ముఖం మీదే అయ్యో దేవుడి చిత్తం మరి ఏం చేస్తాం అనేవారు. పిల్ల బతకదు, నేను బతకను. తింటాక చేతులు లేవు, నడుతాక కాళ్ళు లేవు, ఎలా పడుకోబెట్టిందని అలాగే ఉండేదాన్ని. మరి కొంచెం మజ్జిగ నీళ్లు పిసికి ఆ స్పూన్తో గొంతులోకి వేస్తే అయ్యి కూడా నాకు పురుగులలాగా కనబడి వాంటికి వెళ్ళిపోయేది. అంత భయంకరమైన మరి ఆ బలహీనత. మరి దేవుడు ఒకానొక రోజుని ఇంకా డాక్టర్లు అందరూ అయిపోయారు, ఇంకెవ్వరి వల్ల ఈ వ్యాధి నయము కాదు, స్వస్థత కాదు, చనిపోతుంది ఇంక వదిలిపెట్టేశారు. మరి ఏడుస్తూ ఉన్నారు నా కుటుంబస్తులు, ఎప్పుడు ఈ మరణము చూడాలో అని దుఃఖంలో ఉంది నా కుటుంబం. వారికి తగ్గట్టు ఆ కళలో కూడా సాతాను భయంకరమైన కళలు కాయించిందంట. వాటికి భయపడిపోయేవారు వీరు, ఇంకెప్పుడు చనిపోతుంది నా కూతురు అనుకునేవారు. కానీ చాలా వేదన పడ్డారు. దేవుడు నా తల్లిదండ్రులు కన్నీళ్ళు, నా సంఘము ప్రార్థన, మరి అందరూ ప్రార్థన దేవుడు ఆలకించి మరలా నూతన జీవితం ఇచ్చాడు దేవుడు. మరి నా బిడ్డ నేను ఆరోగ్యవంతులుగా ఉన్నాము, ప్రభులో సాగుతూ ఉన్నాము. మరి భర్త చేతిలో కష్టాలైతే అలాగే ఉండి మరి మరలా నా చిన్న కుమారుడు కడుపులో పడ్డాడు. నాకు ఒక కుమార్తె ఒక కుమారుడు. అయితే కుమారుడు కడుపులో పడ్డాడు, 9 నెలలు నిండుతూ ఉన్నాయి. మరలా నా భర్త మరి ఆ యొక్క సాతాను ఆ యొక్క మరి ఆయన యొక్క పరిస్థితిని బట్టి మరలా వచ్చి నిండు చూలాలైన ఆ గర్భిణి మీద మరి ఆ పొట్ట మీద తన్నినప్పుడు నా కడుపులో ఉన్న ఆ ఉమ్మ నీరు చితికిపోయింది. ఇంకా డాక్టర్లు అన్నారు 8వ నెల వచ్చింది, ఇప్పుడు ఇంకా నెల ఉండాలి, మా వల్ల కాదు, తల్లి బతుకుతుందో పిల్ల బతుకుతుందో అన్నారు. కానీ అయినప్పటికీ దేవుడు నాకు మరలా మగబిడ్డను కావాలి. సర్లే 9 నెలలు అవుతున్నాయి, ఇంటికి వెళ్తున్నాను, నాకు మళ్ళా కుమారుడు పుడితేనే నా ఇంటికి రా, లేకపోతే రావద్దు అన్నారు. ఆ యొక్క బెడ్ మీద ఉండి ఆ యొక్క డెలివరీ సమయంలో కూడా ప్రవ్వా నాకు నువ్వు మగబిడ్డని ఇస్తేనే నన్ను బ్రతికించు, లేకపోతే నువ్వు తీసుకో ప్రవ్వా. దేవుడు నాకు చక్కటి బిడ్డను మగబిడ్డను దయచేశాడు. 2 బిడ్డలను దేవుడు ఇచ్చాడు. మరి వారిని పెంచుకుంటూ అలాగే మేము జీవిస్తూ ఉన్నాము. నా భర్త అంతకంతకీ మారిపోయి అంతకంతకీ శోధన పరుడైపోయాడు. శోధన పెట్టడం మొదలుపెట్టేవాడు, మరి హింసించడం అనుమానించడం మొదలుపెట్టేవారు. అయితే మరి దగ్గరగా 2011 అలా వస్తూ ఉంది. ఆ యొక్క భయంకరమైన శ్రమలకి తట్టుకోలేక, బాధలకు తట్టుకోలేక, మాటలకు తట్టుకోలేక నేను ఇంకా బ్రతికుండకూడదు, చనిపోవాలనుకున్నాను. అయితే ఆయనే నడిపి ఆటోలో ఒక తాడు తీసుకుని ఒక పక్కన దాచుకున్నాను. పిల్లలిద్దరిని నిద్ర పెట్టాలనుకున్నాను. నా భర్త నిద్రపోతాడు, నేను ఇంక ఉరిపోసుకుని చనిపోవాలి రాత్రి అనుకున్నాను. ఇంకా గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఇంకా నేను ఎప్పుడైతే గట్టి నిర్ణయం తీసుకున్నానో ఇంక ప్రభు మాటలు ఏం జ్ఞాపకం రావట్లేదు నాకు. చనిపోవాలని ఆశ, చనిపోవాలి ఇంకా అనుకుంటున్నాను. కానీ పిల్లలు నిద్రపోయారు, నా భర్త నిద్రపోలేదు. కానీ దేవుడు నాకు కనుమరుగు చేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. 91వ కీర్తన. అప్పటికి నాకు అంత అనుభవం కాదు ఆ కీర్తన చదవటం. ఏదో చదివేదాన్ని వదిలేసేదాన్ని, చదవటం చదివేసేదాన్ని, అందులో భావం అయితే నాకు తెలిసేది కాదు. కానీ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో నువ్వు మహోన్నతిని చాటు నివసిస్తున్నావు, నువ్వు సర్వశక్తుని నీడలో విసిరివింతున్నావు, నీకు అపాయం ఏమీ రాదు. నీ పక్కనే 1000 మంది పడని, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా నీకు అపాయం నేను రానీను. నువ్వు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగుతుంది. అయినా మహోన్నతుడైన దేవుడు నివాస స్థలముగా చేసుకున్నావు అని. మరి ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అన్నారు దేవుని బిడ్డలారా. అయితే మరి ఎన్ని తెగుళ్ళు వచ్చినా ఎన్ని వచ్చినా దేవుడు కాపాడుతూనే ఉన్నాడో. మరి ఆ యొక్క మాటలు ఒక స్వరం వినబడుతుంది, ఓ పక్కన మరలా దర్శనం కనబడుతుంది. నేనున్న ఆ ప్రాంతం అంతా కూడా ఒక సముద్రంలాగా మారిపోయింది. ఆ సముద్రపు అలలు నా మీద పడుతూ ఉన్నాయి. మరి ఆ యొక్క సముద్రపు ఒడ్డున కూర్చుని నేను ఏడుస్తూ ప్రభువా అని పిలుస్తూ ఉన్నాను. అప్పుడు ప్రభు ఆయన ఒక హస్తము సాసి, ఇదిగో సముద్రమా
నా యొక్క ఉగ్రత నా యొక్క కోపం చల్లారింది, నీ ఉగ్రతను అణుసుకోమని మరి ఆ సముద్రంతో చెప్పినప్పుడు ఆ సముద్రపు అలా అలా ఆగిపోయింది. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మాట్లాడిన మాట అక్కడ నుండి 1000 మంది నీ పక్కన పడతారు, 10,000 నీ పక్కన పడతారన్న మాట అది జరుగుతూనే ఉంది. ఎటు వెళ్ళినా శత్రు శోధనలు. నేను ఎవరినేమన్నో వారు నా మీద పడతారు, నేను మంచిగానే ఉంటాను వారు నా మీద పడతారు, అయినా దేవుడు నన్ను కాపాడతారు. నేను ఎంతో కష్టపడుతున్నాను, ఎంతో సంపాదిస్తున్నాను, మరి ఏం జరుగుతుందో తెలీదు, కానీ ఏమీ లేని వ్యక్తులు ఆయన అన్నాడు కదా, నువ్వు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది అన్నాడు. అలాగే భక్తిహీనులైన వారు, మోసపు మాటలు మాట్లాడేవారు, లేక దేవునికి వ్యతిరేకంగా బ్రతికేవారు ఎంతో చక్కగా గాలి మేడలు కట్టినట్టుగా చక్కటి జీవితం జీవిస్తున్నారు. నేను ఎంత యథార్థంగా జీవించినా శ్రమల పాలైపోతున్నాను, నరకము పాలైపోతున్నాను. నేను ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రభువా, అందుకేనా భక్తిహీనులు, నువ్వు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును అన్నావు ప్రభువా. నేను దుఃఖిస్తూ ఉన్నాను. నా ఎన్నులో భయంకరమైన నొప్పి వస్తూ ఉన్నప్పుడు అప్పుడు నేను ఆ రాత్రి మంచం మీద పడుకుని, ప్రభువా, ఇంత భయంకరమైన నొప్పి వస్తుంది నాయన, ఒక్క పిడిగుద్దుకే నా ఎన్ని ముక్కలైపోయిందా, నా ఎన్నులో దెబ్బ పడిపోయిందా, నా ఎన్ని కదిలిపోయిందా. అయితే ప్రభుని నేను వేడుకున్నాను ఆ నొప్పి వచ్చినప్పుడు. అప్పుడు దేవుడు మరలా నాతో మాట్లాడుతున్నారు. ఆ రాత్రి 1 గంట టైంలో నాతో మాట్లాడుతున్నారు 2011లో. ఇదిగో సర్వోన్నతి స్వరం నీ గొంతులోంచి నోట్లోనికి వస్తున్నది, డిఎల్ మూడీ గారిలో నుండి, ఎం సామ్యుయల్ రాజులో నుండి వచ్చినట్టు ఆత్మ నీలోకి వస్తుంది అని. మరి ఇప్పుడే నువ్వు యేసునామములో ఈ రోగము పొమ్మనగా పోతుంది, దేవశక్తులు పొమ్మనగా పోతాయి అని చెప్పినప్పుడు మరి వెంటనే నా చేయి మరి ఆ యొక్క వీపు మీద వేసుకుని నేను ప్రార్థన చేసుకోగా దేవుడు గొప్ప స్వస్థతని దయచేశాడు. మరి అలాగ దేవుడు అనేక మారులు నాతో మాట్లాడుతూ ఉన్నారు, ఇలాగ హింసింపబడుతూ బాధలు పడుతూ. అయితే నేను మరి మా యొక్క భార్యాభర్తల జీవితం మరి ఇడిపోవడం జరిగింది. అయితే మా పుట్టింటికి వచ్చాను. దేవుని బిడ్డలారా, మరి మొన్న సంవత్సరంలో నేను 50 దినాల ఉపవాసం స్టార్ట్ చేసినప్పుడు 5 రోజులు గడిచినాయి. మరి 5వ రోజు నాటికి చాలా భయంకరమైన ఆకలి నాకేస్తూ ఉంది. నేను ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాను, ప్రభువా 5 రోజులు గడిచినాయి తండ్రి, మరి భయంకరంగా ఆకలి వేస్తూ ఉంది. అయితే ఇప్పుడు మరి 5 రోజుల్లో ఈ ఉపవాసం ముగించి నేను భోంచేస్తే ఉపవాసం పాడైపోద్ది కదా ప్రభువా, 5 రోజులు మళ్ళీ వెనక్కిపోతాయి కదా, ఈ పరిస్థితి ఏంటి ప్రభువా అని నేను ఒక రూములోకి వెళ్ళి మరి చాలా దుఃఖముతో ఒక మంచం మీద పడి మరి ఆ పట్టులా నలుపుకుంటూ ఈ ఆకలి కంట్రోల్ చేయి ప్రభువా అని నేను ఏడుస్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క మరలా దేవుడు నన్ను దర్శించి 2 దూతలు తెల్లటి రెక్కల కప్పుకుని 2 దూతలు మరొక పళ్ళుము లాంటిది చేత్తో పట్టుకుని అటువైపున ఒక దూత ఇటువైపున ఒక దూత మరి దిగి మరి ఆ దూతలు ఆ చేత్తో మరి ఎర్రటి మన్న చాలా మంచిగా ఉందన్నమాట. ఆ మన్న బ్రౌన్ కలర్లో మంచిగా ఉంది. అది ఇలా తీసి మరి ఒక దూత తినిపిస్తుంది, మరలా ఒక దూత చేయి తీసినప్పుడు మరలా ఒక దూత మరి నా కడుపు నిండా ఆ మన్నాన్ని, పరలోక మన్నాన్ని మరి తినిపించినవి. అయితే ఆ తర్వాత మరి 40 దినాల్లో ఒక్క దినము కూడా నేను ఆ ఉపవాసాన్ని మరి నేను భయపడలేదు, ఆకలి అనేది లేదు. అప్పుడు నుండి ఇప్పుడు వరకు ఈ సంవత్సరము కూడా ఈ వేళకి 43 రోజులు ఉపవాసంలో నేనున్నాను. ఇప్పుడు వరకు నా కడుపులో ఒక్క మంచినీళ్ళు తప్పితే ఇంకేమీ లేదు. కానీ దేవుని దూతలు అనేక మారులు నాతో మాట్లాడిన దూతలు, నాకు సహాయపడిన దూతలు, నా చుట్టూ ఉన్న దూతలు మరి మీ చుట్టూ కూడా ఉండి మిమ్మల్ని నడిపించాలని, ప్రభు నాతో మాట్లాడినట్టు మీతో మాట్లాడాలని, ప్రభు నన్ను వాడుకున్నట్లు మిమ్మల్ని కూడా వాడుకోవాలని పరలోక రాజ్యానికి స్పష్టంగా వెళ్ళి ప్రభు పాదాలు చూడటం జరిగింది. ఇప్పుడు మరి అలా వాడుకుంటూ మరి దేవుడు మమ్మల్ని ఎంతో బలపరుస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మేము ప్రభు సేవలో సాగుతూ ఉన్నాము. ప్రభు బహుబలంగా వాడుకుంటూ ఉన్నారు, మరి అనేక కార్యాలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు నేను, నా పిల్లలు, నా కుటుంబం మరి ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నాము. మరి నంగవార గ్రామంలోనే మా యొక్క నివాసం.
మరి దేవుడు బహుబలంగా వాడుకుంటున్నందుకు దేవునికి మహిమ కలిగిన గాక. మరి సాక్ష్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీ అందరూ కూడా మరి నా కోసం, నా పరిసరి కోసం ప్రార్థన చేయండి. ఈ యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.